సర్టిఫికెట్స్ వదులుకుని ఇంటికి తిరిగొచ్చిన మహాలక్ష్మికి తన సర్టిఫికెట్స్ తెచ్చిచ్చిన చక్రి. షాక్లో పెద్ది. ఇంతకు ఏం జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మొత్తం మీద ఇక మహాలక్ష్మి వదిన అయితే ఫోన్ చేసి, నీకు సర్టిఫికెట్స్ కావాలంటే ఇప్పుడు నువ్వు యాదగిరి గుట్టకు రా అని చెప్పడంతో ఇక యాదగిరి గుట్టకు బయలుదేరదాం అని చెప్పేసి పెద్దికి చక్రికి అదే విషయం చెప్పటంతో ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఎందుకంటే మహాలక్ష్మి అడిగిందేమి చిన్న విషయం కాదు, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినటువంటి చక్రి అయితే ఇక మహాలక్ష్మిని ఆపమని చెప్పి పెద్దకి చెప్తాడు. కానీ అసలు తను ఎందుకు వెళ్తుందో ఏంటో తెలుసుకోవాలి కదరా అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి రెడీ అయి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ వదిన ఎవరిని తీసుకుని రాకు, ఒక్కదానివే రా అని చెప్పడంతో ఇక చక్రి వస్తానన్నా కూడా వద్దంటుంది. నేను సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండను అని చెప్పడంతో ఇక పెద్ద అయితే చక్రితోటి పిల్ల వచ్చేస్తానని చెప్తోంది కదా, ఆ మాట అంది అంటే ఖచ్చితంగా వచ్చేస్తుందిరా, నా తల్లిని అనుమానించకు అని చెప్పని అంటాడు. అనేసరికి చక్రి ఇప్పుడు మీకు వచ్చేయాలని ఉన్నా కూడా అక్కడ రానివ్వాలి కదా అని చెప్పేసేసి అంటే ఇక అప్పుడు దానికి వెంటనే రానివ్వాలి కదా అంటే వాళ్ళు రానివ్వక ఏం చేస్తారు, వాళ్ళు రానివ్వకపోయినా ఖచ్చితంగా వస్తాను అందంటే వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. ఈలోపు ఒక్కదాన్నే పంపించొద్దు అని చెప్పేసేసి అంటాడు చక్రి. ఇక మహాలక్ష్మి అయితే నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటుంటే లేదు, చక్రిని తీసుకెళ్ళంటే చక్రిని చూస్తేనే వాళ్ళందరికీ కోపం, కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అంటారు అని చెప్పని అంటుంది. సరే అయితే కన్నాను తీసుకెళ్ళు. ఏరా కన్నా, నీకు ఇప్పుడు ఏమైనా అర్జెంటుగా చదవాల్సింది ఉందా అంటే ఇవాళ స్టడీ హాలిడే అన్నయ్య అని అంటాడు. కాకపోయినా నువ్వు చదివి మెడల్ తెచ్చేదేమి లేదు కానీ ఉదయంతో పాటు వెళ్ళు అని చెప్పి అంటాడు. సరే అన్నయ్య అని చెప్పేసి అంటే గబగబా వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు. ఇక మహాలక్ష్మిని తీసుకుని కన్నా వెళ్తాడు. ఇద్దరూ కలిసి వెళ్తూ ఉండగా వదిన మీ ఇల్లు ఎలా ఉంటుందా చూడాలి అనుంది, కానీ మనం యాదగిరిగుట్ట వరకే వెళ్తాం కదా అని చెప్పని అంటే అవును అక్కడ వరకే వెళ్తాం అంటూ ఉండగా ఆటో వాడు పెద్ద సౌండ్ పెడతాడు. ఇక మహాలక్ష్మి అయితే సౌండ్ తగ్గించు అంటూ ఉంటే ఇక వాడు వినిపించుకోపోయేసరికి కన్నా అయితే చూడు మేము దిగిపోయిన తర్వాత నీకు కావాల్సిన పాటలు పెట్టుకో, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అని అనేసరికి ఇక అతను ఆపేస్తాడు. ఆపడంతో వెంటనే ఇక మహాలక్ష్మి అయితే కన్నా వంక చూస్తూ అక్కడ వాళ్ళు ఏమన్నా అన్నా నువ్వేం పట్టించుకోకు అంటుంది. లేదు వదినా, నేను సైలెంట్గా ఓ పక్కన నుంచుంటాను, ఏం జరిగినా నేనేం పట్టించుకోను అని అంటాడు. సరే అయితే పద అని చెప్పి యాదగిరిగుట్ట దిగిన తర్వాత వాళ్ళ వదినకి ఫోన్ చేసేసరికి ఇంటికి రా అని చెప్పని అంటుంది. ఇంట్లో మామయ్య ఇంకా మీ అన్నయ్య ఇద్దరూ లేరు, రమ్మని చెప్పేసరికి నమ్మి ఇక మహాలక్ష్మి అయితే కన్నాను తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటి గేట్ బయటకి నుంచోగానే గేట్ ఓపెన్ చేయగానే కన్నా అదంతా చూసి వాళ్ళ ఇల్లుని గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళ ఇల్లు గుర్తు తెచ్చుకుని బృందావనం, ఆ ఇంటికి ఈ ఇంటికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పని అంటూ వదిన మా ఇంటికి డబ్బున్న వాళ్ళ అమ్మాయి కోడలుగా వచ్చింది అంటే డబ్బున్న వాళ్ళ అమ్మాయి అనుకున్నాను, కానీ మహారాణి మా ఇంటికి నడిచొచ్చింది అనుకోలేదు వదిన అని అంటాడు. సర్లే పదరా కన్నా అని లోపలికి తీసుకెళ్తుంది. ఇక అలా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ అమ్మ వదిన కూర్చుని ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసి వెళ్ళి అమ్మ అని చెప్పి పలకరించబోతూ ఉంటే తనేమీ మాట్లాడదు. ఇక వాళ్ళ వదిన మహాలక్ష్మిని దగ్గరకు తీసుకుంటుంది. ఇక వాళ్ళ అమ్మ అనేసరికి వాళ్ళ వదిన పక్కకు వెళ్ళిపోతుంది. అమ్మ అంటూ వెళ్తూ ఉంటే ఆగు అని అతన్ని గేట్ బయటే నుంచోమని చెప్పి నువ్వు లోపలికి రా అని చెప్పని అంటుంది. ఇక కన్నా వెంటనే పర్వాలేదు వదిన, నేను గేట్ దగ్గరే నుంచుని ఉంటాను, నువ్వు మాట్లాడి త్వరగా వచ్చేసేయి అని చెప్పని బయటే నుంచుంటాడు. ఇక మహాలక్ష్మిని లోపలికి తీసుకెళ్లేసరికి వాళ్ళ నాన్న అన్నయ్య ఉంటారు. ఇక వాళ్ళ దగ్గర కూడా కాసేపు మాట్లాడుతుంది. తను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతుంది. నా చదువు కోసం నేను పట్నంలో ఉంటేనే కరెక్ట్ అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిపోయాను అని చెప్పి చెప్తుంది. ఇలా అన్నీ మాట్లాడిన తర్వాత ఇక నా సర్టిఫికెట్లు ఇస్తే నేను వెళ్తాను అంటే వెంటనే ప్రతాప్ అయితే చూడు, నువ్వు అడగగానే సర్టిఫికెట్లు ఇచ్చి నిన్ను పంపించడానికి కాదు రప్పించింది, నువ్వు ఇక్కడే ఉండాలి, నీ సర్టిఫికెట్లు కావాలంటే ఇక్కడే ఉండాలి, నీ సర్టిఫికెట్లు నీ చేతికి రావాలి, నీ చదువు కొనసాగాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పని అంటూ ఉంటే నాన్న ఏం మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ ఉండి నా చదువుని కొనసాగించుకోలేననే కదా
పట్నం వెళ్ళిపోయింది అని అంటే అక్కడ ఆ 5 అన్నదమ్ముల మధ్యలో ఒకే ఆడపిల్లవి ఎలా ఉంటున్నావు అని చెప్పని అంటే వాళ్ళకున్న దాంట్లోనే నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు నాన్న, అలాంటి భయమేమీ పడక్కర్లేదు, అందరూ కూడా నన్ను నెత్తిన పెట్టుకుంటారు అని అంటే అవును, వాళ్ళ మొఖాలకి ఆడవాసనే తెలీదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఇంటి చుట్టుప్రక్కల్లో ఏ ఆడవాళ్ళు కూడా ఉండనే ఉండరు. ఆ ఇంట్లో సంగతి సరే సరే, అలాంటప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చూపులు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను అంటే అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాన్న, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నానని నీకు అర్థమవుతోందా? వాళ్ళ గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడటం వేరు, కానీ నీ కూతురునే నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అది తెలుస్తోందా అని అనేసరికి నాకు తెలీదు, అంతమంది మధ్యలో నువ్వు ఉండటం నాకు నచ్చట్లేదు అంటే వాళ్ళంతా చాలా మంచివాళ్ళు నాన్న, నేను వాళ్ళందరికీ ఒక అమ్మలాగా ఒక దేవతలాగా అంటూ ఉంటుంది. ఓహో, మేము నేను ఇక్కడ దెయ్యంలా చూసామా అంటే నువ్వు చూడలేదు అనట్లేదు నాన్న, నేను వాళ్ళ గురించి చెప్తున్నాను అని ఎంతలా చెప్పినా ప్రతాప్ అయితే వినిపించుకోడు. ఇక నీ ఇష్టం నీది, సర్టిఫికెట్లు కావాలి అంటే నువ్విక్కడే ఉండాలి అని అంటాడు. సరే నాన్న, అయితే నేను వెళ్తున్నాను, నా సర్టిఫికెట్లు మీ దగ్గరే పెట్టుకోండి, మీరే వాటితో ఏదో ఒకటి చేసుకోండి, లేదంటే చలి కాచుకోండి నాన్న అంటుంది. మహా ఏం ఆలోచిస్తున్నావే, నీ చదువు గురించి నువ్వు ఆలోచించుకోవా, నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవా, ఆ పెళ్లి రద్దు చేసుకుని మీ నాన్న ఇక్కడ ఉండమంటున్నారు కదా, చక్కగా చదివిస్తానంటున్నారు కదా అని అంటే ఆయన నిజంగా చదివించే వాళ్ళే అయితే ముందే చదివించేవాళ్ళమ్మా, ఇప్పటి వరకు అంత ఆలోచన చేస్తుండేవాళ్ళు కాదు అని అంటూ ఇక మహాలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు మహా, నా మాట విను, వెళ్ళకు మహా అని వాళ్ళమ్మ ఎంత బ్రతిమలాడినా కూడా ఇక మహాలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కన్నా పద అని అంటే ఇక వాళ్ళమ్మ గబగబా వెళ్ళి మహాలక్ష్మి చెయ్యి పట్టుకుని లోపలికి రా అని లాగుతుంది. కన్నా ఒక్కసారిగా కంగారు పడతాడు. వదినా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు గేట్ దగ్గర నుంచి. ఇక అలా అరుస్తూ ఉండేసరికి మహాలక్ష్మి ఇక వెంటనే మహాలక్ష్మి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. వదినా వదినా అంటూ కన్నా పరిగెడుతూ ఉంటే ఏయ్, గుమ్మంలోకి అడుగు పెట్టావంటే చంపేస్తాను అని ప్రతాప్ అంటాడు. మా వదిన్ని పంపించండి, మా వదిన్ని నేను తీసుకెళ్ళాలి, మా అన్నయ్య వాళ్ళు నన్ను అడుగుతారు అంటూ ఉంటాడు కన్నా. నోరు మూసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పి మహాలక్ష్మి అన్నయ్య కన్నాని తోసేస్తాడు. ఇక తోసేసేసరికి వెంటనే మహాలక్ష్మి అయితే లోపల నుంచి అన్నయ్య నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను రానన్నది, ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు అని అంటుంది. అది కాదు మహా అంటూ ఏమండి మీరేం చెప్పారు, ఏం చేస్తున్నారు అని అనేసరికి వాడికి ఎంత ధైర్యం నా గుమ్మంలోకి వచ్చి నుంచోడానికి అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక కన్నకి ఆల్రెడీ దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే ఇక తన తల్లి చేతిలో ఉన్న తన చేతిని విదిరించుకుని గబగబా పరిగెడుతూ ఉంటే ప్రతాప్ వచ్చి అడ్డంగా నుంచుంటాడు. అడ్డు తప్పుకోనన్నా అని అంటుంది. వాడి కోసం వాడి కోసం మీ నాన్నను ఎదిరికిస్తావా అని అనేసరికి ఈరోజు ఏంటి నాన్న, ఏ రోజు నేను ఎదిరించాను, ఈరోజు కొత్తగా నేను ఎదిరించట్లేదు అని చెప్పని అంటూ ప్రతాప్ని తోసుకుని గబగబా వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఇక వెళ్ళిన తర్వాత కన్నాకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే తన చున్నీ తీసి గబగబా చేతికి కట్టుకడుతుంది. పదరా కన్నా అంటే కాదు దినా, వాళ్ళు సర్టిఫికెట్లు అంటూ ఉంటే వాళ్ళు ఇవ్వర్రా, వాళ్ళు ఇచ్చేవాళ్ళే అయితే ఇక్కడ దాకా ఎందుకు రప్పిస్తారు, ఇదంతా ఎందుకు చేస్తారు అని అంటూ పద అని చెప్పి మహాలక్ష్మి కన్నాను తీసుకుని వెళ్ళిపోతుంటే చూడు మహా, ఈరోజు బయటకు అడుగు పెడుతున్నావు, ఇక ఎప్పటికీ నీ జీవితం నీకు దొరకదు అంటూ ఉంటే అవసరం లేదు, నేను నా సంతోషాలన్నింటినీ వదులుకుని వెళ్ళిపోయాను, నా జీవితం నాది అని చెప్పి ఈరోజు మీరు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు, ఖచ్చితంగా నచ్చలేదు అని చెప్పని అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు మావయ్య ఇలా చేశారు, ఏమండి మీకు చెప్పాను కదా అంటూ ఉంటే ఏయ్ మాట్లాడకు, ఆడపెత్తనం చాలా గొప్ప పెత్తనం, ఏం చేశారో కనపడుతోంది కదా అని అంటూ ఇక వాళ్ళ అన్నయ్య అన్నీ విసిరి కొట్టి వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ నుంచి మహా అయితే కన్నా బాగా దెబ్బ తగిలిందా అంటూ ఉంటే లేదు దినా, పర్వాలేదు, కానీ నువ్వు ఈ గొడవ గురించి ఇంట్లో చెప్పకొదినా, ఇంకా చక్రి అన్నయ్యని అస్సలు పట్టుకోలేం, పెద్దన్నయ్య అయితే ఇంకా బాగా కోపడతాడు అంటే పెద్ద అంత కోపడలే అంతే, అబ్బా నీకు అదే తెలుసు, చక్రి అన్నయ్య కంటే కూడా పెద్దన్నయ్యకే కోపం ఎక్కువ అని అంటాడు కన్నా. నువ్వు ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు చూడు, అప్పుడు తెలుస్తుంది, నువ్వు ఇప్పుడు మాత్రం ఈ గొడవ గురించి చెప్పకొదునా అని అంటాడు. సరే నువ్వు చెప్పకు అని అంటూ మరి దెబ్బ అనగానే ఆటోలోంచి పడిపోయానని చెప్తానులే పద
అని ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఈలోపే చక్రి కన్నాకి ఫోన్ చేస్తాడు కదా. ఫోన్ చేసేసరికి ఏం చేస్తుంది ఏంటి వాళ్ళు పంపించారా అది ఇది అంటే అక్కడ అప్పుడు మహాలక్ష్మి లోపల ఉన్నప్పుడు చెప్తాడనమాట. మహాలక్ష్మి లోపలికి తీసుకెళ్లారు వదిన్ని, నేను మాత్రం బయట ఉన్నాను అని చెప్పి. ఇక అప్పుడు చక్రి ఫోన్ చేస్తాడు. ఎరా ఏమైంది అని చెప్పేసేసి, ఆటోలో ఉన్నామన్నయ్య వచ్చేస్తున్నాం, వదిన కూడా వస్తుంది అనగానే ఇచ్చారా సర్టిఫికెట్లు అంటే వచ్చాక అన్నీ మాట్లాడతాంలే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఏమంటున్నాడు చక్రి అనగానే ఏమంటాడు, సర్టిఫికెట్లు ఇచ్చారా అంటున్నాడు. ఎక్కడిచ్చారు వాళ్ళు, ఇవ్వలేదు కదా, అదేదో ఇంటికి వెళ్ళాక చెప్దామని పెట్టేశాను వదిన అని అంటూ ఇక కన్నా కూర్చుంటాడు సైలెంట్గా. ఇంకా ఆటో ఇంటి ముందు ఆగుతుంది. పెద్ది చక్రి ఇంకా అందరూ కూడా నిలబడి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ టైంలో గబగబా దిగి లోపలికి వెళ్తుంది మహాలక్ష్మి. అయితే మహాలక్ష్మిని చూసి అందరూ కూడా చాలా సంతోషపడతారు. వస్తుందో రాదో అనుకున్నటువంటి కోడలు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇక చక్రి వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషపడిపోతాడు. ఇక అలా ఉండగా మొత్తం మీద మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మిని చూసి ఇక చక్రి వాళ్ళు చాలా సంతోషంగా ఉండేసరికి నారాయణ అయితే వచ్చి ఏమ్మా మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళావు ఏమన్నారు అని చెప్పని అడుగుతూ ఉంటాడు. బాగానే ఉన్నారు మామయ్య గారు, అంతా బాగానే ఉంది అని చెప్పని అంటే నీవేయో కాగితాల కోసం వెళ్ళావన్నారే అంటే అవి ఇవ్వనన్నారు అని చెప్పని చెప్తుంది. ఓ సరే సరే అయితే ఇవ్వర్లే, ఎలా ఇస్తారు అనుకుంటూ నారాయణ వెళ్ళిపోతాడు. ఇక అది అయిపోయిన తర్వాత మహాలక్ష్మి కూర్చుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చక్రి వస్తాడు. ఏంటి ఏమైంది అని చెప్పని చక్రి అడిగేసరికి ఏమీ లేదు అంటుంది మహాలక్ష్మి. ఏంటి ఏమీ లేదు, అక్కడ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు, సర్టిఫికెట్లు అంటే లేవంటున్నావు అనగానే ఈలోపు మాధవ్ వచ్చి ఏంట్రా చక్రి ఎందుకు పిల్లని అలా ఇబ్బంది పెడుతున్నావు అంటే సర్టిఫికెట్స్ కోసం వెళ్ళింది కదన్నయ్య, వాడికేమో దెబ్బ తగిలింది, తనేమో బాధగా ఇంటికి వచ్చింది, అక్కడ ఏం జరిగిందోనని అనగానే నీకు ఇంకా అర్థం కాలేదా అంటాడు మాధవ. ఏంటన్నయ్య అంటే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వమన్నారు కదా, అందుకే మహాలక్ష్మి బాధపడుతోంది అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు మహాలక్ష్మి గట్టిగా ఏడుస్తుంది. ఏడ్చేసరికి ఏంటండి మీరు అలా ఏడవకండి, నేను చెప్పేది వినండి అని చెప్పేసేసి అంటూ ఒక మాట చెప్తాను వినండి, మీకు కావాల్సిన సర్టిఫికెట్లే కదా అని అంటూ చక్రి ఇక గబగబా బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి ఏం చేయబోతున్నావురా అని అనేసరికి ఏమీ చేయను, ఏం చేయాలి, ఏం చేయలేని వాడిని ఏడవడం తప్ప అని అంటూ ఉండగా ఈలోపు గాయత్రి కనపడుతుంది. కనిపించేసరికి ఏం చక్రి అంటే ఎక్కడికి వదినా అంటాడు. ఇంటికి వెళ్తున్నానంటే ఎందుకో మహాలక్ష్మి ఏడుస్తుంది వదినా, సర్టిఫికెట్లు ఇవ్వమన్నారంట వాళ్ళు అని అనేసరికి అవునా, వాళ్ళెవరు తను చదువుకున్న సర్టిఫికెట్లు ఇవ్వము అంటానికి, అప్పుడు ఒక పని చేద్దాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయి తిరిగి ఇవ్వమనండి అని చెప్పి అడగమందాం. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసినా సరే వాళ్ళు ఇవ్వము అన్నారనుకో, లేదు కాలిపోయాయో ఏదో అయిపోయాయని చెప్తారు కదా, అప్పుడు దాన్ని కంప్లైంట్గా పెట్టి మనం డూప్లికేట్స్కి అప్లై చేయొచ్చు అనేసరికి అవునా ఇలా చెయ్యొచ్చా వదినా అంటాడు. చెయ్యొచ్చు చక్రి అనగానే సరే అయితే అని గబగబా గాయత్రిని తీసుకొని ఇంటికి వెళ్ళి మహాలక్ష్మి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళు ఫోన్ చేసి సర్టిఫికెట్లు అడుగుతారు, అలా అడిగినప్పుడు నువ్వు చెప్పు వాళ్ళకి ఏమని నా సర్టిఫికెట్లు కావాలి అని, వాళ్ళు లేవు అన్నారనుకో సరే ఉన్నాయంటే చచ్చినట్టు తెచ్చిస్తారు అనగానే ఇక మా వాళ్ళని పోలీసులతో మాట్లాడించడం అంటూ ఉంటే అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు, ఖచ్చితంగా వెళ్లాల్సిందే పద అని చెప్పేసి ఫోన్ చేసేసరికి అదే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులకు విషయం చెప్పి ఫోన్ చేయించేసరికి ఇక వాళ్ళు ఎందుకండి వాళ్ళతో పెట్టుకోవడం అని చెప్పని అంటూ ఉంటే మీకేమన్నా భయమా అని చెప్పని అంటాడు. భయమని కాదు, పెద్దవాళ్ళు వాళ్ళతో మనకెందుకు అని అనేసరికి ఇక వెంటనే అలా ఏం కాదు కానీ ముందు మీరైతే ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పేసేసి అంటే ప్రతాప్కి ఫోన్ చేస్తారు. ప్రతాప్ వెంటనే ఫోన్ తీసి చెప్పండి అని చెప్పని అనేసరికి ఏం లేదు సార్, సర్టిఫికెట్లు పోయాయని ఇక్కడ మహాలక్ష్మి గారంట ఆవిడొచ్చి కంప్లైంట్ ఇచ్చారు అనగానే పోలేదు కాలిపోయాయి అంటాడు. ఓకే సార్ అయితే అని చెప్పి ఫోన్ పెట్టేసి మేడం కాలిపోయాయి అంటున్నారు అని చెప్పని అంటే అయితే అలా అని కంప్లైంట్ తీసుకోండి, ఆ కంప్లైంట్ కాపీ మాకు ఇస్తే మేము వెళ్ళి డూప్లికేట్స్కి అప్లై చేసుకుంటాం అంటాడు. చక్రి నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడే అనగానే మా గౌరీ వదిన చెప్పింది అని చెప్పని అంటాడు. వెంటనే ఇక
కంప్లైంట్ రాసిచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని వెళ్ళి బోర్డులో అప్లై చేసి సర్టిఫికేట్స్ డూప్లికేట్స్ తీసుకుని చక్రి అయితే తీసుకొచ్చి మహాలక్ష్మి చేతికిస్తాడు. దాంతో ఇక మహాలక్ష్మి తన చదువు కొనసాగించడం మొదలు పెడుతుంది. ఇలా మొత్తానికి చక్రి మహాలక్ష్మికి కావాల్సింది చేస్తాడు. మరి ఇప్పుడు మహాలక్ష్మి మనసులో చక్రి మీద ప్రేమ పొంగుతుందా, మొదలవుతుందా? చక్రి చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటుందా? ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.